తలలు వచ్చి మన దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. చాలా ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి కాబట్టి భయభక్తితో దేవుడి సన్నిధిలో పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది. రత్నరాసుల కన్న కోరదగినది. రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను నడిపించెను. బాధలలో నెమ్మది నేర్చెను. నీ వాక్యమే నన్ను నడిపించెను. బాధలలో నెమ్మది నేర్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను నడిపించెను. బాధలలోనే పదించెను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామములకు వందనములు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. నా తండ్రి, నీ వాక్యము నిజంగానే మేలిమి బంగారు కంటే కూడా ఎంతో కోరదగినది ప్రభువా. మీ వాక్యంలో నెమ్మది ఉంది. మీ వాక్యములో నా తండ్రి ఆయన జీవం ఉంది. కాబట్టి ఆ వాక్యము కొరకే మేము ఎదురు చూస్తూ ఉంటుండగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను వారి చెవులను వారి మనోనేత్రములను ప్రభువా ఆయన ప్రభువా నీ వైపుకు మళ్లించండి. పరలోకపు వాక్యం నా ద్వారా మీ బిడ్డలకు అందించమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాధ్యత వహించి నడిపించమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామములో పాస్టర్ గారికి, సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ యేసు క్రీస్తు నామ వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. నిజముగానే దేవుని వాక్యము నన్ను బలపరచకపోతే నేను నిలబడలేను. నా జీవితంలో అలాంటి ఒక మార్గాల గుండా ఒక పెయిన్ఫుల్ లైఫ్ అలా నేను నడిచాను. కాబట్టి చాలామంది 4 సంఘస్థులు ఇక్కడ ఉన్నారు. మా కుటుంబం కొరకు చాలామంది ప్రార్థన చేశారు. ఆర్థికంగా మానసి అనేక రీతులుగా మీరు సహాయం చేశారు. పాస్టర్ గారు అందరూ కూడా కలెక్ట్ చేసినటువంటి ఒక మనీ నాకు పంపించారు. అప్పుడు లాస్ట్ మేము డిశ్చార్జ్ అయ్యి వస్తున్న సమయంలో మీరు పంపించినటువంటి ఆ డబ్బు ఆడొచ్చిన బిల్లుకి రెండింటి కరెక్ట్గా ఉందని నేను పాస్టర్ గారు ఫోన్ చేశాను. పాస్టర్, నేను అడగలేదు, అయినా మీరు మాకు ఒక డబ్బును పంపించారు గూగుల్ పేలో. కిద్వాయి నుంచి మేము ఇంటికి బయలుదేరినప్పుడు ఆ డబ్బు వచ్చిన అమౌంట్ దానికి డిశ్చార్జ్ అయ్యి మేము బయలుదేరాం. కాబట్టి ప్రార్థనలో నన్ను నా పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిందు ఆశ అంతా కూడా ఒకటే. జీవాని 2 పిల్లలు అని చెప్పింది లాస్ట్ ఏంటనంటే, నా పిల్లలిద్దరూ దేవుని మందిరంలో ఆరాధన చేయాలి. దేవుణ్ణి పెద్ద పెద్ద చదువులు చదివించకపోయినా నాకు పర్వాలేదు, వాళ్ళ దేవుని మందిరంలో ఆరాధించేటట్టు వాళ్ళని పెంచు. కాబట్టి మీరు వాళ్ళ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పరలోక జ్ఞానంతో వారు పెరిగినట్లు. వాక్యంలోనికి మనం వెళదాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, నెహెమ్యా గ్రంథాన్ని మనం చూసుకున్నాం. ఈ నెహెమ్యా గ్రంథం ఆ అధ్యాయాన్ని మనం కానీ చూస్తే నెహెమ్యా కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఆయన కొంతమంది దేవుని బిడ్డలు అడిగి నెహెమ్యా కొన్ని విషయాలను ఏం చేసుకుంటున్నాడంటే ఆయన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. ఏంటి అని అంటే యెరూషలేము ఏమైందంట? యెరూషలేము ఏమైంది? యెరూషలేము మందిరము పాడైపోయింది. ఇంకొకటి పోనీ ఇక్కడ 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూద్దాం. నెహెమ్యా 2వ అధ్యాయం 2వ వాక్యం. அப்பொழுது ராஜா என்னை பார்த்து, நீ துக்கமாய் இருக்கிறது என்ன? உனக்கு வியாதி இல்லையே?
இது மனதின் துக்கமே உடைய வேறொன்றும் அல்ல என்றார். அப்போது நான் மிகவும் பயந்து. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఈ నెహెమ్యా యొక్క పాత్ర ఏంటంటే రాజు ప్రక్కన కూర్చొని రాజుకు ద్రాక్ష రసంను అందించేటటువంటి వాడు, ఒక మంచి గవర్నర్ పోస్ట్. అదే రాజు అంతఃపురంలో రాజు భోజనం తినేటటువంటి ఒక వ్యక్తి. ఇతని హృదయంలో ఏముందంట? ఏముంది? ఏముంది? బాధ ఉంది, కన్నీళ్ళు ఉంది, దుఃఖం ఉంది. రాజు అడుగుతున్నాడు, అరే నీకెంత పెద్ద గొప్ప ఉద్యోగం ఇచ్చినా నా అంతఃపురంలో, రాజు తినే భోజనం ఇచ్చినా నీకు, నువ్వు ఎక్కడికన్నా పోవాలా రావాలంటే మంచి సకల సౌకర్యం కలిగినటువంటి నేను అన్నీ నీకు నేను చేసి పెట్టాను, నీకు అంతఃపురంలో నిద్రపోయే ఒక స్థితిని నేను నీకు ఇచ్చాను, అయినా నీ హృదయంలో ఏముంది? దుఃఖం ఉంది, బాధ ఉంది, కన్నీళ్ళు ఉంది, ఎందుకు ఏడుస్తున్నావు అని రాజు అతన్ని అడుగుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం పుట్టినప్పటి నుంచి మనం పెరుగుతున్నప్పుడు చిన్నపిల్లలు కొంతమంది కొన్ని వాటికి ఏడుస్తారు, యవనస్తులు కొన్ని వాటికి ఏడుస్తారు. ఏడవనటువంటి వారు ఎవరు లేరు. ఎవరు చెప్పగలమా మేమే ఇంతవరకు నేను ఏడవనే లేదు అన్నట్టు? లేదు. అందరూ కూడా దేనికో ఒకదానికి మనం ఏం చేస్తాం? ఏడ్చినటువంటి వారమే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఏడుస్తారు. కొంతమంది మంచి ఆస్తి లేదే, వాళ్ళకు ఉందే నాకు లేదన్నటువంటి ఏడుపు బాధ ఉంటుంది. ఒకవేళ మంచి ఉద్యోగం లేదే అన్నటువంటి బాధ ఉంటుంది కొంతమందికి. లేకపోతే మంచి సంపాదన నేను సంపాదించలేకపోయినా నేను కొంతమందికి ఏడుపు ఉంటుంది. అయితే నెహెమ్యా ఎందుకు ఏడుస్తూ ఉంటున్నాడు అని అంటే, దేవుని మందిరం ఏమైపోయిందంట? పగలగొట్టబడింది. కొంతమంది దేవుని బిడలు చెరపట్టుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడలు చేసిన అప్పును వాళ్ళు ఏం చేయలేకుండా, తీర్చలేకుండా వారి బిడ్డలు ఏం చేశారంట? బానిసలుగా ఏం చేశారంట? తీసుకొని వెళ్ళిపోయారు. కొంతమంది ధర్మశాస్త్రం నుంచి తప్పిపోయారు, వారికి సువార్త చెప్పేటటువంటి వారు లేరు. నెహెమ్యా యొక్క బాధ అంతా కూడా, దుఃఖం అంతా కూడా చాలా కన్నీళ్లతో నిండుకున్నటువంటి ఒక పరిస్థితి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఈ దినాన్ని నేను అడిగాను, ఎందుకు స్పెసిఫిక్గా ఈ దినాన్ని మనం అన్ని సంఘాల వారు కలిసి ఇక్కడ మనం చేసుకుంటున్నామనంటే, జగన్న గారు ఈరోజు ఇది మిషన్ అదే దీనికి మినిస్ట్రీకి వచ్చినటువంటి ఒక దినం. నేను విన్నంత వరకు మంచి ఆయన ఒక పోస్ట్లో ఉన్నారు, సర్క్యులర్ ఇన్స్పెక్టర్ కానీ నాకేమన్నా ఆ ఉద్యోగానికి ఏమన్నా కొదువు ఉందా? మంచి లైఫ్, ఇంకా ప్రమోషన్లో పోతే ఇంకా చాలా హ్యాపీగా ప్రమోషన్లో పోవచ్చు. అయినా కూడా ఏం చేశాడు తను? హృదయంలో బాధ, వేదన లేదు. నా దేవుని కొరకు ఏదో ఒకటి నేనేం చేయాలి? నేను చేయాలా? నశించిపోతున్నటువంటి ఆత్మలకు నేను సువార్తను నేను చెప్పాలా? ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఒక పెట్టి తీసుకొని దేవుని మందిరంలో, నెహెమ్యా ఏ విధంగా అయితే ఇక్కడ చూడండి, దేవుని మందిరంలో కూర్చొని ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉన్న తరువాత జగన్న గారికి చూపించిన ప్రాంతం ఏది? కుప్పం పట్టణం. ఏర్కొచ్చి దిగారు. పోనీ ఇక్కడ ఆయన బ్రతికినటువంటి ఆ లైఫ్ అంతా వేరు కదా, ఎంతో లగ్జరీగా. 10 మంది కానిస్టేబుల్ వచ్చేవారు అప్పుడు. బిర్యానీ తీసుకుందా, బిర్యానీ తెచ్చేవాడు. అంటే 10 మనుషులు అంతమంది ఉండేటటువంటి వారు, ఎక్కడ కావాలన్నా వాళ్ళు అక్కడ పోయేవాళ్ళు. ఫెసిలిటీ ఉంది, వ్యాన్ ఫెసిలిటీ ఉంది, ఎక్కడైనా వాళ్ళకి డబ్బు లేకుండా ప్రయాణం చేసే అంత వాళ్ళకి హోదా ఉంది. అయినా వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? దేవుడు చూపించినటువంటి ఈ ప్రాంతానికి ఆయన వచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏముంది? మందిరం కట్టేస్తున్నారా? ఇల్లు కట్టారా? ఏమి లేదు. ఆయన ఎక్కడో ఒక చోట, ఒక ప్రాంతంలో ఒకరి దగ్గర ఉండి ఆ సువార్తను ప్రకటించడం ఆయన ప్రారంభించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాదు, పౌలు అంటాడు, అపోస్తలులకు రాసినటువంటి పత్రిక చివరి అధ్యాయం 28-30 వాక్యం మనం చూద్దాం. అపోస్తలులకు రాసినటువంటి పత్రిక. పౌలు 2 సంవత్సరంలో పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన ఎద్దుకు వచ్చి వారినందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను. పౌలు గారు ఏం చేసేవారు అంటే, దేవుని సువార్తకు వచ్చినప్పుడు
ఆయన అద్దె ఇంటిని ఏం చేశారంటే ఆయన తీసుకొని తన యుద్ధకు వచ్చేటటువంటి వారికి సువార్తను ప్రకటించి ఆతిథ్యం ఇచ్చి వారిని ప్రేమించి వారికి ఏం చేశాడు? దేవుని సువార్తను ప్రకటించాడు పౌలు గారు. అన్నగారు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు, తన శిష్యులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు, సేవలు నడిపించినటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఏం చేసుకున్నారు? అద్దె ఇంటిని తీసుకున్నారు. అది ఆ ఇంటికి పోతే చాలా మందికి చాలా జ్ఞాపకాలు వస్తాయి కదా. చూడు, రాసుకుంటే అప్పుడే నవ్వుతున్నాడు. ఆ ఇంటికి పోతే చాలా మందికి చాలా జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అయ్యో, అన్నగారు నన్ను ఇలా ప్రేమించేటటువంటి వారు, అన్నగారు నన్ను ఇలా నడిపించేటటువంటి వారు, అన్నగారు నన్ను ఈ వాక్యం చెప్పేటటువంటి వారు, మేము ఫలానా విలేజ్కి పోయాం, ఫలానా గ్రామానికి పోయాం. ఎందుకు పోయారు? అది అందరికి వస్తుందా ఇలాంటి ఒక ఆలోచన? ఇంత పెద్ద ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు రావాలి అన్నట్లయితే అందుకు ఏముండాలా? దేవునిని ప్రేమించేటటువంటి మనస్సు ఉండాలా. హల్లెలూయా. ఊరికి మనం రాలేమండి. దేవునిని ప్రేమించే మనస్సు మనకున్నప్పుడే మనం త్యాగం చేయగలుగుతాం. ఏదైనా ఊరికి మన మాటల్లో చెప్తే అదంతా కూడా మనం ఏం చేయలేము. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ నా మిసెస్ చనిపోయిన ఆ 2వ వారంలో నన్ను ఒక బంగారుపాలెంలో ఒక సంఘానికి నన్ను పిలిచారన్న. చాలా సంవత్సరాలైంది, మీరు యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో సేవ చేశారు, మేము మంచి మందిరం కట్టాం, ఫస్ట్ టైం మీరు పొలంనేరుకి ఇంత ఫ్రీగా ఎప్పుడు కూడా పొలంనేరులో ఇన్ని నెలలు మీరు ఉండింది లేదు, కాబట్టి ఒక్కసారి మా మందిరానికి రండి. నేను ఆ మందిరానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి పాటలన్నీ కూడా పాడారు, ఆరాధన అయిపోయింది, వాక్య సమయం వచ్చింది, వాక్యం అంతా అయిపోయి మళ్ళీ నాకు జరిగిన సంఘటన వారికి తెలిసినప్పుడు వారు ఎంతగానో బాధపడ్డారు, ఎంతగానో కృంగిపోయారు. అయ్యో అన్న, ఈ పరిస్థితుల్లో మేముంటే ఏం చేసేవాళ్ళం కాదు, వచ్చేవాళ్ళం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ మనమందరం ఒకనొక దినం మనం ప్రభు దగ్గరికి వెళ్ళవలసినటువంటి వాళ్ళమే. కాబట్టి ఈ అన్నగారి విషయంలో మీరు చాలా మంది చూసుకుంటే, మాస్టర్ గారు నిన్న ప్రార్థనలో చెప్పారు, ఇప్పుడైతే ఏముంది, బస్సులు ఉన్నాయి, మేమంతా తాండా పోమంటే ఒక 40 నిమిషాలు మేము 2 వీలర్లో వెళ్ళిపోతాం. సైకిల్లో కూడా పోయినారంట అన్నగారు సువార్తకి. దేంట్లో పోయారు? సైకిల్లో. నాకు అర్థం కాలేదు ఎట్లా పోయినారు సైకిల్. డబుల్స్ కూడా పోయినారంట, త్రిబుల్స్ కూడా పోయినారంట సైకిల్లో. దాన్ని ఆలోచన చేస్తే రాత్రి అంతా నేను కూర్చొని ఆలోచన చేస్తాను, త్రిబుల్స్ ఎలా పోయింటారు తాండాకి కదా. నాతో పాటు మొగిలివారిపల్లిలో సువార్త చేసాక ఒక అతను వచ్చాడు చెన్నై పట్టణంలో నుంచి. ఎప్పుడు 2000 సంవత్సరంలో. ఒక 1 వీక్ ఉన్నాడు అంతే. అన్నా నేను వెళ్ళొస్తాను అన్నాడు. అన్న ఏమన్నా వచ్చి వారంలో వెళ్ళొస్తాను అంటాను. ఏమైంది అంటే, అన్న ఈ విలేజ్లో నా వల్ల సేవ చేసే కాలేజ్, నా సిటీలో సేవ చేసి నాకు అలవాటు అయిపోయింది, నాకు ఇక్కడ సేవ చేసే కాలేజ్ వెళ్ళిపోయినాడు వదిలిపెట్టి సువార్త సేవలో. ఇక్కడ సరైన సమయంకి ఏముండదు, ఆహారం ఉండదు, నీళ్లు ఉండదు కదా. అలా ఎన్నో కష్టాలు పడి శ్రమలు పడి అన్నగారు ఈ సువార్త సేవను ఏం చేశారు, కొనసాగించారు. అందుకే ఇంతమంది మనం ఏం చేయబడ్డాం ఇక్కడ. హల్లెలూయా. కూర్చోబడ్డాం, మనం వాక్యం వింటున్నాం. ఇవి ఒకరి హృదయంలో నుంచి వచ్చినటువంటి భారం, త్యాగం. నా దేవుని కొరకు నేనేమైనా చేయాలన్నటువంటి ఒక తపన ఈ త్యాగాన్ని చేయగలిగి. ఇంత మాత్రం కాదు, ఇంకొక వాక్యాన్ని విన్నాను. అన్నగారు మన క్లాస్ వాళ్ళందరూ వచ్చేటప్పుడు అడిగాను. అప్పుడు నాతో చాలా మాట్లాడేవాళ్ళు. అప్పుడు చెప్పారంట, నా ఆస్తిని నాకు ఇచ్చేయి. వాళ్ళు అన్నారంట, వద్దు, నా సిటీలో ఉంది ఆస్తి, అది ఇంకా ఉంటే ఏమవుతుంది, అది రెట్టింపు అవుతుంది, నువ్వు అమ్మద్దు, కొన్ని లక్షలు వస్తుంది, అదంతా నాకు వద్దు, నా ఆస్తిని ఏం చేసేసండి అమ్మేసి నాకు తీసుకొని వస్తే ఎంత పెద్ద దాన్ని అమ్మి ఇక్కడ ఏం చేశారంట, స్థలం తీసి ఇంత పెద్ద మందిరాన్ని కట్టారు. హల్లెలూయా. ఈ ధనాన్ని ఎక్కడ దాచుకోండి, ఎక్కడ దాచుకోవాలంట, పరలోకంలో మీ ధనాన్ని దాచుకోండి. అక్కడ ఏం చేయవదంట, ఏం కాదు అక్కడ ధనము, చెదులు పట్టదు. అక్కడ దొంగలు చేంజ్ చేయరు, ఎత్తుకొని పోరు. చాలా మంది లాకర్లో పెడతారు బంగారం అంతా కూడా. ఎందుకు? ఏ టైంలో చెప్తాను, లాకర్లో కేజీలు బంగారం ఉంటారు, లాకర్లో పెడతారు, డిపాజిట్లు చేసేస్తారు, అందరూ కూడా ఎఫ్టీ చేస్తారు. ఎందుకనంటే అది బయట ఉంటే భయం. కొన్నిసార్లు టీవీలో చూస్తూ ఉంటాం, పెట్టెల్లో పెట్టేసి చెదలు కొట్టింది డబ్బులు అంతా అని చెప్పి కదా. 5 లక్షలు దీనికి చెదలు పట్టింది, 10 లక్షలు చెదలు తినేసింది కదా, సగం నోట్లు, అది పనికి రాదు. ప్రభు అంటాడు, మీ ధనాన్ని మీరు ఎక్కడ దాచుకోండి, పరలోకంలో. ఎట్లా దాచుకుంటాను? ఇక్కడ దాచుకుంటే పరలోకంలో దాచినట్ట కాదు. జబర్ద గారు ఏం చేశారు, తన ఆస్తిని అమ్మి మందిరాన్ని కట్టాడు. ఎక్కడుంది ఈ ధనం ఇప్పుడు?
ఈ ధనం ఎక్కడుంది? పరలోక రాజ్యంలో డిపాజిట్ అయిపోయింది ఆ మనీ. హల్లెలూయా. ఇక్కడే కాదు, 3 సంఘాలు కట్టబడ్డాయి. నేను అన్నను చూడలేదు కానీ అన్న గురించి నేనేం చేశాను, చాలా నేను విన్నాను. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అన్నగారు చేసినటువంటి ఆ యొక్క పనులకు కానీ, నెహెమ్యా హృదయంలో కలిగినటువంటి ఆ ఆలోచనలకు కానీ దగ్గర ఏమున్నాయి? దగ్గర పోలికలు ఉంటూ ఉన్నాయి. కనుక దేవుని స్వార్థలో మనం ఏం అవ్వాలంటే పాలి భాగస్తులుగా మనం ఏం అవ్వాలా? శిష్యులుగా మనం ఏం చేయాలి? అప్పుడు అన్న దగ్గర చాలా మంది కూడా వాక్యాన్ని నేర్చుకున్నారు. వారు ఏం చేయకూడదు, అక్కడితో ఏం చేయకూడదు, వాళ్ళు నిలిచిపోకూడదు. ఆ స్వార్థ సేవను మీరు ఏం చేయాలి? మీరు కొనసాగిస్తూ ఉండాలా. ఏలియా దగ్గర ఎవరున్నారు? ఎలీషా. ఏలియా దగ్గర ఎవరున్నారు? ఎలీషా ఉన్నారు. ఎలీషా దగ్గర ఎవరున్నాడు? గెహజీ ఉన్నాడు. ఏలియాకు 7 అంటే ఒక ఆత్మ ఉంటే ఎలీషాకి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 2 ఆత్మలు. అంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 భయంకరమైన అద్భుతాలు చేశాడు. ఈ గెహజీ ఎన్ని చేసింది అలా? ఇప్పుడు 3 ఆత్మలు అడిగి 21 అద్భుతాలు ఏం చేసింది అలా? భయంకరమైన అద్భుతాలు చేసింది అలా. ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. అబద్ధికుడుగా ఏమైపోయాడు? మారిపోయాడు. అతను వెళ్ళవలసినటువంటి మార్గాన్ని ఏం చేశాడు? వెళ్ళలేదు. అతను తన మార్గాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం వెళ్తున్న కొన్నిసార్లు మన మార్గాలలో కొన్ని ఇబ్బందులు రావచ్చు, కొన్ని ఆటంకాలు రావచ్చు. అయినా మనం ఆ మార్గాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయకూడదు? మనం పక్కకు వెళ్ళిపోకూడదు. నేను ఒకటే ఆ రోజు దేవునితో, ప్రభువా, నా జీవితంలో ఏది వచ్చినా, వాట్ ఎవర్ మే బి కమ్ అవర్ లైఫ్, నా లైఫ్లో ఐ ఫాలో టు జీసస్. హల్లెలూయా. ఏది వచ్చినా పర్వాలేదు ప్రభా, ఇంతకంటే ఏం రావాలా, అయినా నిన్ను ఫాలో చేస్తాను ఆయన. అది ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన. అది నిజమైన ఆరాధన అనిపిస్తుంది. ఏదో మందిరానికి వచ్చాం, ఎవరో వాళ్ళు పిలిచారు, అలా కాదు. దేవుడు ఏం చూస్తాడట? హృదయ అంతరంగమును చూసేటటువంటి వాడు దేవుడు. పై రూపం ఎవరు చూస్తారంట? మనుషులు. మనం ప్రార్థన చేస్తే చూస్తారు, చక్కగా పాటలు పాడితే ఏం స్వరంలో ఎంత చక్కగా పాడుతుంది, ఎంత చక్కగా ప్రార్థన చేస్తుంది, ఎంత అలాగా మనం పై రూపాన్ని చూస్తాం. అయితే దేవుడు హృదయ అంతరంగమును చూసేటటువంటి దేవుడు. ఈరోజు ఎలాంటి ఆరాధనను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తూ ఉన్నాం. ఎలాంటి ప్రార్థనను మనం ఏం చేస్తున్నాం? చేస్తూ ఉంటున్నాం. ఆయన చక్కని మందిరాన్ని అన్నగారి ద్వారా మనకు ఇక్కడ కట్టబడ్డా సమూయేలు ఈ యొక్క మందిరాన్ని సొలొమోను మందిరం కట్టిన తర్వాత మందిరాన్ని కట్టిన తర్వాత అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఈ మందిరములో చేయబడే ప్రతి ప్రార్థనకు నువ్వేం చేయాలి ప్రభువా? నీ చెవులను మా మందిరం వైపు నువ్వేం చేయండి, చెప్పండి ప్రభువా. ఎంతమంది కదా, ఎన్ని ప్రార్థనలు ఇక్కడ జరిగాయి, ఉపవాస ప్రార్థనలు జరిగాయి కదా, అనేక ప్రార్థనలు నేను వింటూ ఉంటాను. చాలా మంది అన్న ఈ రోజు ఈ ప్రార్థన ఉంది, ఇంకో ప్రార్థన, చాలా ప్రార్థనలు, చాలా సమస్యలకు ఇక్కడ ఏం దొరికింది? సమస్యకు పరిష్కారం దొరికింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే జబన్న గారి ఆలోచన నుంచి, ఆయన యొక్క మనోవేదన నుంచి, దుఃఖం నుంచి ఇది వచ్చింది. చూడండి, అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయం 15వ వాక్యం మనం చదువుతాం. అపోస్తలుల కార్యములు 26:15. అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడగగా, ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును 15. కరెక్ట్. సరే. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గుర్చియు, నేను నీకు కనబడుకో సంగతిని గుర్చియు, నిన్ను పరిచారకుడు గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాధారణ అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎదుగు పంపేదనని చెప్పాను. చాలా
ఇక్కడ ప్రభు దగ్గర ప్రభు అంటున్నాడు అపోస్తలుడైన పౌలుతో, నేను నిన్ను ఎక్కడికి పంపిస్తాను? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు నాకు తిరుగు. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన శ్వాసను పొందినట్లు వారి కన్నులు తెరుచుకుంటే వారిద్దరు నేనేం చేస్తాను? నేను పంపిస్తాను. అన్నగారు ఎన్ని గ్రామాలకు వెళ్ళారు, ఎంతమంది ఆత్మలను రక్షించాలో ఇది సాక్ష్యం మనకు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంత మాత్రం కాదు కానీ 24వ వాక్యములో అతను అంటాడు, పేస్తూ అంటాడు పౌలుతో, పౌలు నీకు పిచ్చి పట్టిపోయింది, ఏమైంది? నీకు ఎక్కువ చదువు ఎక్కువైపోయింది, జ్ఞానం ఎక్కువైపోయింది, నీకేమైంది? పిచ్చి పట్టిపోయింది అంటే అప్పుడు అంటాడు ఆయన, అది కాదు అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన పేస్తూ నేను వెర్రివాడను కాను గాని సత్యమును సుబుద్ధియు గల మాటలనే చెప్పుచూ ఉన్నాను. హల్లెలూయా. నేను వెర్రివాడు కాదయ్యా. నేనేం చెప్తున్నా తమిళ 25 அப்போஸ்தலர். அதற்கு அவன் கனம் பொருந்திய கிறிஸ்துவே, நான் பைத்தியக்காரன் அல்ல, சத்தியமும் சொந்த புத்தியும் உள்ள వాక్యங்களை పేసుகிறேன். హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నారంట? సత్యమును మాట్లాడుతూ ఉంటున్నా. ఈరోజు ఎంతమంది ఆ సత్యమును పట్టుకొని నడవగలిగితే ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆయన నడవవలసిన మార్గములో ఆయన ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. అంత మాత్రం కాదు కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, అన్నగారు ప్రారంభించినటువంటి ఈ సువార్తలో మనమందరం కూడా దీంట్లో పాలి భాగస్థులమే. ఏం చేయాలా? మనం వెళ్ళిపోతూ ఉండాలా? మనకంటే ఏముంది? కొన్ని బాధ్యతలు ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నేను పెరిగింది ఎక్కడో పెరిగాను, పొలంలో పెరిగాను, పొలంలో పుట్టా, పొలంలో పెరిగాను. దాదాపు ఇక్కడ ఈ సువార్త, ఈ యొక్క సేవలో ప్రభు నన్నేం చేశాడు? ఒక పాలి భాగస్తునిగా నన్నేం చేశాడు? నేను ఉన్నంత నాళ్ళు తాండా ప్రాంతాలకు, గ్రామాలకు, ఇక్కడ శాంతిపురంలో పాస్టర్ గారు నమ్మకంగా సేవను అప్పగించి నన్ను ప్రోత్సహించి ఈ సేవలో నన్ను ఉండడానికి ప్రభు చూపించాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగనే సంఘస్థులకు వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ఏదో ఒక తాళంతు ఉంది. ఎవరికి కూడా తాళంతు లేవు మనం చెప్పలేదు. కొంతమంది అంటారు, అయ్యో నేను ఏం చదువుకున్నానులే, నేనేం చదువుకోలేదు. దేవుని శిష్యుల్ని దేవుడు ఏం చేశాడంట? కొంతమంది అన్నాడు, దేవుని శిష్యులు వస్తుంటే భూమిని తల క్రిందులు చేయవారు. వాళ్ళు ఎక్కడికి వస్తున్నారంట? వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉన్నారు. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కొంతమంది 10 నిమిషాల పైన ప్రార్థన చేయలేదు. కొంతమంది 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. చక్కగా పాడగలిగేటటువంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. దేవుని స్వార్థన చేసేటటువంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు. దేవుని వాక్యమును కొంతమంది ఫాస్ట్గా 2-3 వాక్యాలు లేదంటే క్యాలెండర్లో వాక్యం చదివేసి వెళ్ళిపోతారు. కొంతమంది కూర్చొని గంటల తరబడి దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి వారు ఇక్కడ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి తలాంతులే. మీరు ఈ సువార్తలో మీరేం అవ్వాలా? పాలి భాగస్తులు అవ్వాలా. ఇది నాకెందుకులే, నేను ఎందుకు చేయాలి, నా వరకు చేసుకుంటే చాలు, నా పిల్లల వరకు చేసుకుంటే చాలు అనేటటువంటి ఆలోచనలు కాకుండా ఈ సేవని ఇంకా ఏం చేయాలి? మనం గొప్ప చేయడానికి. ఈ యొక్క నెహెమ్యా ఏ విధంగా అయితే బాధపడ్డాడో, అయ్యో నా యొక్క మందిరము పడిపోయింది, నా యొక్క ప్రజలు ఏమైపోయారు? పాపముతో, శాపముతో ఉంటూ ఉన్నారు. వారిని ఎక్కడికి నేను నడిపించాలా? దేవుని మందిరంలోనికి నడిపించాలని ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరికి ఇలాంటి భారం కలిగి ఉండాలని ప్రభు నీతో నాతో ఈరోజు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. దినాలు ఎలా ఉన్నాయంటే చక్కగా ఉంటాడు బాగా మనిషి, లేదు నిన్న లేదా తెల్ల ఇప్పుడే మాట్లాడేసి బండ్లో నాతో పోయినాడు ఆయన కదా. అట్లా కదా జరుగుతుంది. ఈరోజు చూసిన వ్యక్తిని మనం ఏం చేయలేము, సాయంత్రానికి మనం చూసేకి లేదు. నీటి బుడగ లాంటి మన జీవిత ప్రయాణం అలా జరుగుతూ ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళ
నువ్వు పాడగలుగుతున్నావా? చక్కగా ప్రభు కొరకు ఇంకా నువ్వు పాడు. ప్రార్థన చేస్తున్నావా? సంఘం కొరకు ప్రార్థన చేయి, కుటుంబం విశ్వాసుల కొరకు ప్రార్థన చేయి, సంఘ కాపరి కుటుంబం కొరకు ప్రార్థన చేయి, కాపరి గారికి ప్రార్థన చేయి, తోటి సేవకులు ఉన్నారు ప్రార్థన చేయి, విలేజ్ మినిస్ట్రీస్ ఉన్నాయి ప్రార్థన చేయి, సువార్త సేవకు వెళ్ళినప్పుడు వారితో కలిసి ఉత్సాహంగా తీసుకొని వెళ్ళు. నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వారికి సువార్త చెప్పాలనే భారం కలిగి పాస్టర్ గారిని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి సువార్తను ప్రకటించు. సమయం లేదు మనకి, ఇప్పుడు ఏం లేదు, సమయం లేదు. కనుక మీకున్నటువంటి ఆ తలాంతులను మీరేం చేయాలి? మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి సంఘముతో మీ ఆలోచనలు చెప్పి పాస్టర్ గారితో చెప్పి మీరేం చేయండి? ప్రతి సంఘంలో ఉన్న వారందరూ కూడా ఈ సువార్తను ముందుకు మీరు తీసుకొని వెళ్ళండి. ప్రభు సంఘంలో, ప్రభు మందిరంలో ఏ చిన్న పని చేసినా అది మీకు ఆశీర్వాదకరంగానే ఉంటాయి. మందిరం ఊడ్చాలా? 10 గంటలకు ఆరాధన అంటే 8:30 గంట 9 గంటలకంతా రండి. యవనస్తులు ఉత్సాహంగా రండి. దేవుని మందిరాన్ని ఏం చేయండి? సంతోషంగా ఊడ్చండి. చాపలు వేయండి, సంతోషంగా పాటలు పాడుతూ చాపలు వేయండి కదా. వాటర్ పెట్టండి, నీళ్లు పెట్టండి తాగడానికి వచ్చేవారికి పోయేవారికి కదా. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి కొత్తగా తెలిసిపోతుంది మనకు వెంటనే, అన్న ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ మీ పేరేంటి, మీకేమైనా సమస్యలు ప్రేమతో పలకరించండి. వారు మీ ప్రేమకు, దేవుని ప్రేమ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు ప్రేమింపబడతారు దేవుని ప్రేమలో. ప్రేమైనటువంటి వాళ్ళు, అన్న ఇది మీరు చేశారా అంటే నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా. నేను సంఘంలో యవనస్తునిగా ఉన్నప్పుడు నాకు సంఘం నాకు ఇష్టమైన పని ఏంటి అని అంటే దేవుని మందిరాన్ని ఊడ్చడం. నేను చక్కగా ఊడ్చి, ఇలాంటి చాపులే ఉండేది మేము, పెద్ద పెద్ద చాపులు మా ఇంటి పక్కన. చాపును ఊడ్చి నెక్స్ట్ 15 రోజులకు ఒకసారి అంత అడ్డీలు అంత గూడు పడిపోయి ఉంటాయి. ఆ అడ్డీ లోపల పోయి ఈ అడ్డీలో ఎక్కినానంటే లాస్ట్ ఆ అడ్డీ వరకు కిందకి దిగేలే. అడ్డీలోనే పోయి మొత్తం గూడు కొట్టి మళ్ళీ బూజ్ అంతా కొట్టిన తర్వాత షర్టు ప్యాంట్ అంతా దుమ్మే ఉంటుంది. మళ్ళీ కిందకి దిగి వచ్చి ఊడ్చి మందిరం అంతా నీళ్లు వేసి కడిగి క్లీన్గా అలా చేసేటటువంటి వారు యవనస్తులుగా. భోజనం తిన్న ప్లేట్లు వాష్ చేయాలా? అది కూడా మీకు ఆశీర్వాదమే. ప్రేమతో మీరు చేయండి. పాస్టర్ గారిని అడగండి, అసలు ఏదైనా పని ఉందా దేవుని మందిరంలో చేయడానికి? అలా అందరూ కూడా ఒకరికొకరు కలిసిమెలిసి ప్రేమగా ఈ సేవను కొనసాగించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల ఏమండి ఉపయోగం నాకు అని మీరు అడగచ్చు. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. అరమతి అయినటువంటి యోసేపు 19వ యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వాక్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30. యూదుల భయం వలన రహస్యంగా యేసు శిష్యుడైన అరిమతయికు యోసేపు తాను యేసు దేహమును తీసుకుపోవుటకు పిలాతును వద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఇతను ఎవరంట? అంతరంగిక శిష్యుడు. ఇతను అప్పుడు ఎవరికి తెలియదు దేవుని శిష్యుడు అని చెప్పి ఇతను ఏం చేశారంట, ఎప్పుడు కూడా సిలువ వేయబడినటువంటి వాళ్ళని అలాగే ఉంచేసేటువంటి వారు ఒక భయం కోసం. అయినా ఇతను పోయి రాజు దగ్గర పర్మిషన్ అడిగి దేవుని ఆ యొక్క దేహాన్ని ఏం చేశాడంట, ఆయన తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15:21 మనం చూడండి, వాళ్ళంతా దేవుని శిష్యులే కాదు, అయినా దేవునిని మనలాగా ప్రేమించేటటువంటి వారండి. మార్కు సువార్త 15:21 సీమోను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవచ్చుండగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. ప్రేమైనటువంటి వాళ్ళరా, ఈ సిలువను మోయడానికి ఈ యొక్క కురేనుడైనటువంటి సీమోను ఏం చేశారంట, వాళ్ళు బలవంతం చేశారు. ఎందుకయ్యా బలవంతం చేయాలి అతన్ని? 11 మంది 12 మంది దేవుని శిష్యులు కదా, 3.5 సంవత్సరములు దేవునితో పాటు వాళ్ళు ఏం చేశారు, ఉన్నారు. కానాను పెళ్లిలో పోయారు, హ్యాపీగా భోజనం చేశారు. ప్రతి పిలిచిన విందుకంతా ఎవరు ఉండింది? వీళ్ళే ఉండింది. అంతా వివాహ విందులో ప్రార్థనలో అన్నిట్లో వీళ్ళే. శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారు? ఒక్కరు కూడా అందరూ ఏం చేశారంట, దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోయినారని ఉంది. దేవుణ్ణి పట్టుకున్నప్పుడు ఎవరు లేదు అక్కడ, ఒక్కరు కూడా లేదు. ఇక్కడ కురేనుడైనటువంటి ఆ యొక్క ఎవరైనా సీమోను దేవుని సిలువను ఏం చేశాడంట, ఆయన మోసాడు. వారి పిల్లలు ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నతమైనటువంటి పదవులను వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు అలంకరించారు. ఎందుకు? తన తండ్రి గారు
కదా దేవుని శ్రమలో, దేవుని శిలువ మోయటంలో పాలుభాగస్తుడయ్యాడు కనుక తమ పిల్లలు ఏమయ్యారట, ఉన్నతమైనటువంటి పదవులను వాళ్ళు అలంకరించారు. ఈరోజు ప్రభు కొరకు నీవు అలా ప్రార్థన చేయట్లో కానీ, ఆయన యొక్క సువార్త పరిచర్యలో కానీ, ఈ సువార్తను కొనసాగించటంలో అలా పాలుభాగస్తులుగా ఉండగలవా? ఉంటున్నామా? మనం ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నటువంటి విధంగా కాదు. అలా మీరు చేయగలిగితే మీ బిడ్డల ప్రభు ఏం చేస్తాడంట, ఆయన ఉన్నతములో ప్రభు ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనం ఆశీర్వదింపబడేది కాదు, మన పిల్లలను ప్రభు ఏం చేస్తాడంట, ఆశీర్వదించేటటువంటి వాడు. మా పిల్లలతో మా నాన్నగారు చెప్పేది, ఏదో ఒకటి మా నాన్నగారికి సరిగా వర్డ్స్ రాకపోతే మా పిల్లలు అంటారు, తాత అలాగా చెప్పాల్సింది, నేను చదువుకోలేదురా అంటాడు. ఎవరు? మా నాన్న. నాకు చదువు లేదురా, నేను చదువుకోలేదు అంటాడు. కొన్నిసార్లు పిల్లలు నన్ను ఏమన్నా ఇంగ్లీష్ కొన్ని వర్డ్స్ నేను సరిగా చెప్పకపోతే, డాడీ అట్లా కాదు అంటే నేనేమంటాను, మా నాన్న నన్ను తెలుగు మీడియం చదివించినాడు రా అంట. నేనేం చేస్తున్నా, వాళ్ళని సెంట్రల్ సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ ఉన్నా. చూసారా జనరేషన్కి ఎంత తేడా ఉంది? చూసారా? మా నాన్న ఏం చేయలేదు, చదువుకోలే. నేనేం చేశా, తెలుగు మీడియం అయినా డిగ్రీ వరకు ఒక మెడికల్ అయినా ఏదో ఒకటి నేను చేశాను. నా పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సెంట్రల్ సిలబస్ స్కూల్లో మంచి ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ మన యొక్క పిల్లల భవిష్యత్తును ప్రభు ఏం చేస్తాడంటే ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ ఆశీర్వాదం ఏదో ఊరికే వచ్చేటటువంటిది కాదు. నీవు దేవుని మందిరములో దేవుని కొరకు తపన కలిగేటటువంటి వాడుగా, ఆయన కొరకు నేను ఏదైనా ఒక పని ప్రేమగా నేను చేయాలనేటువంటి ఆలోచన నీకు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తాడు, మీ కుటుంబాలను, మీ పిల్లలను ఆయన ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళ చివరిగా నేను ఇంకా 10 నిమిషాల్లో నేను ముగించాలని నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఒకసారి ఒక రాజు తన అంతఃపురంలోనే చాలా బయటికి వస్తున్నప్పుడు, ఆ బయట తన హృదయంలో ఏదో ఒక బాధ రాజుకి. ఆ దినాన రాత్రంతా నిద్ర రాలేదు. కొన్నిసార్లు రాజులు ఏం చేసేవారంటే అంతఃపురంలో కొన్ని కార్యక్రమాలు, పాటలు కానీ ఇలా పెట్టుకునేటటువంటి వారు. ఆ రోజు అది కూడా ఆయనకి ఇష్టం లేదు. తన యొక్క తోటలో అలా వచ్చి కొద్దిసేపు ప్రశాంతంగా ఉందామని వచ్చి తోటలో వచ్చి కూర్చొని ఉన్నాడు. చూస్తే తోటలో అన్ని చెట్లన్నీ వాడిపోయినాయి. తోటలో అన్ని చెట్లు వాడిపోయినాయి. రాజుకు బాధ అయిపోయింది. ఏరా, మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉండాలంటే ఈ తోటకు వస్తాం. ఈ తోటలు ఏమైపోయినాయి, చెట్లన్నీ వాడిపోయినాయి. ఎందుకు? తోటమాలి పిలువని చెప్పాడు. వెంటనే తోటమాలి వచ్చాడు. రారా, ఇక్కడ నెల అయితే జీతం ఇస్తా కదా నీకు. రాజా, జీతం ఇస్తున్నావు, భోజనం పెడుతున్నా కదా. భోజనం పెడుతున్నావు రాజా, ఎందుకు ఆ చెట్లన్నీ నువ్వు చూసుకోలేదు? ఎందుకు చెట్లకి నీళ్లు కట్టలేదు? ఎందుకు ఎరువు పెట్టలేదు? రాజా, నేను ఎరువు పెడుతున్నా, నీళ్లు వేస్తున్నా, అన్ని కరెక్ట్ టైం నేనేం చేస్తున్నా, నేను కరెక్ట్గానే చేస్తున్నా రాజా. అట్లయితే ఎందుకు చెట్లన్నీ వాడిపోయినాయి? ఏమో రాజా, నాకు తెలీదు. సరే నువ్వు వెళ్ళు అని పంపించేశాడు. రాజు వెళ్ళాడు. ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి కొబ్బరి చెట్టుని చూశాడు. కొబ్బరి చెట్టు అంతా కూడా వాడిపోయి ఆకులన్నీ కింద పడిపోయాయి. అడిగాడు కొబ్బరి చెట్టు, నీకేం తక్కువ చేశానని ఇలా అయిపోయావు నువ్వు అని అడిగాడు. అప్పుడు కొబ్బరి చెట్టు అనింది, ఆ పనస పండుని చూడు, ఎంత పెద్ద కాయలు ఉన్నాయి ఆ పనస చెట్టులో. నాకేమున్నాయి, కొబ్బరి చెట్లు చిన్న చిన్న కాయలుగా ఉన్నాయి. ఆ పనస చెట్టు ఎంత పెద్ద కాయలు ఉన్నాయంట. పనస చెట్లు ఎంత పెద్ద ఉన్నాయి కాయలు, ఎంత పెద్ద కాయలు ఉన్నాయి, కానీ నాకెందుకు లేవు, అందుకే నేను వాడిపోయినానని చెప్పి ఆ చెట్టు చెప్పిందంట. ఆన్సర్ చెప్పింది ఆ చెట్టు. అట్లానే కొంచెం ముందుకెళ్ళాడు. సపోటా చెట్లు అన్ని కాయలు బిమ్మిపోయి అంత కూడా రాలిపోతూ ఉన్నాయి. రాజు అక్కడ నిలబడే ఆ చెట్టుని అడిగాడు, ఏంటి నీకేం చేశాను? నీకు ఎరువు వేస్తున్నాడు, నీళ్లు కడుతున్నాడు, అన్ని కరెక్ట్ టైం నీకు దొరుకుతుంది కదా, నువ్వెందుకు అట్లా కలవరపడుతున్నావు అని అంటే, రాజా నన్ను ఇలా చూస్తున్నావు, నాకంటే కొంచెం అట్లా ముందు పోయి చూస్తే అక్కడ ఆపిల్ చెట్లు ఎంత బాగున్నాయి, అట్లా కాయలు నాకెందుకు కాయడం లేదు? నాకు ఈ చెట్టుగా ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఆపిల్ పళ్ళుగా ఉండడం, ఆపిల్ చెట్టుగా ఉండాలని నాకు ఇష్టం. అందుకే నాకు కాయలని ఇష్టం లేదు, నేను వాడిపోతున్నానని చెప్పి ఈ చెట్టు చెప్పింది. రాజుకి ఇంకా దుఃఖమైంది. ఏమిరా, ఇవన్నీ మన మంచి కోసం, ఇది తిన్నప్పుడు బలం కోసమని ఇలా మనం పెట్టుకున్నాం కదా అని చెప్పి ఇంకొంచెం ముందుకు పోతే అక్కడ సన్నజాజి పూల చెట్టు నిండుగా పువ్వులే. రాజు చాలా సంతోషం అయిపోయింది. ఎందుకు? అబ్బా, ఈ ఒక్క చెట్టు అయినా నేను ఎలా ఉండాలనుకున్నానో అలా ఉంది అనుకుని ఆయనకి ఏమైంది అంటే చాలా సంతోషమైంది రాజుకు.
రాజు అడిగాడు, డౌట్ వచ్చి, సన్నజాజి సపోటా చెట్టు ఏమో అలా అయిపోయింది, కొబ్బరి చెట్టు ఏమో అలా వాడిపోయింది, నువ్వెందుకు వాడిపోకుండా పచ్చగా ఉన్నావు ఈ తోటలో అంటే, రాజా నీకు కొబ్బరికాయలు కావాలని కొబ్బరి చెట్టు నాటావు, సపోటా కాయలు చెట్టు కావాలని చెప్పి సపోటా చెట్టు నాటినావు, సన్నజాజి పూలు కావాలని సన్నజాజిగా నన్ను నాటినావు, నన్ను ఏమి ఉండాలని నన్ను నాటుకున్నావో నేను అలాగనే ఉంటాను అని చెప్పిందంట ఆ చెట్టు. రాజుకు చాలా సంతోషమైంది, అబ్బా ఈ ఒక చెట్టు అయినా. అప్పుడు వెంటనే ఎవరో ఒకరు కళ్ళు తిరిగి కింద పడిపోయినారు. అప్పుడు పైకి వచ్చినప్పుడు రాజు అన్నాడు, రే వెంటనే టెంకాయ చెట్ల నుంచి ఒక కాయ కొట్టి ఇవ్వండిరా అన్నట్టు. వెంటనే టెంకాయ చెట్టులో ఒక కాయ కొట్టి వానికి నీళ్ళు ఇచ్చారు. వాడు తాగి కొంతసేపటికి అలా లేచి అలా కూర్చున్నప్పుడు కొబ్బరి చెట్టు చూసింది, బాధపడింది చాలా రాజు దగ్గర చెప్పి, ఎందుకు నాలో ఇన్ని గుణాలు ఉన్నాయా? ఒక కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వ్యక్తికి నా చెట్టులో ఉన్న నీళ్లు తాగిన వెంటనే వాడేమయ్యాడు, లేచి కూర్చున్నాడే. రాజా సారీ రాజా, నన్ను ఏం చేయి, నన్ను క్షమించు, నేను కొబ్బరి చెట్టుగానే ఉంటాను రాజా, నేను ఇంక ఏం చేయను, చెట్టు తోటలో నేను వాడిపోను అని చెప్పింది. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ప్రభు నిన్ను పెట్టాడా? నువ్వు ప్రార్థన చేయి. పాటలు పాడడానికి ప్రభు నిన్ను పెట్టాడా? ఉత్సాహంగా దేవుని పాటలను పాడు. దేవుని సేవకు నిన్ను పిలిచినప్పుడు, వెళ్ళాలనుకున్నప్పుడు దేవుని సేవలో పాలు భాగస్తులుగా నువ్వు ఉండు. నీవు చేపలు వేయడానికి ప్రభు పెట్టాడా? చాలా సంతోషంగా నువ్వు చేపలు వేయి. పోయిన 15 రోజులకు ముందు సిఎస్ఐ చర్చ్లో ఒక ఆమె నేను కలిసాను చాలా రోజుల తర్వాత. ఆమె వచ్చి డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. ఆమె డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్. ఆమె ఎందుకు ఆమె అంటే అంత ఇష్టం నాకు అని అంటే, ఈ పుల్పిట్లో ఆమె ఆ బకెట్లో నీళ్ళు పెట్టుకొని చాలా జాగ్రత్తగా భయభక్తిగా, మౌనికి కూడా తెలుసుందా, మౌనిక వాళ్ళ మమ్మీ ఈ క్రిస్మస్ ఇలా వచ్చినప్పుడు ఆ బకెట్లో నీళ్ళు తీసుకొని ఆ పుల్పిట్ అంటే ఏం చేస్తుంది ఆమె, అట్లా తుడుస్తుంది. ఆమె హోదా ఏంటి? ఇప్పుడు రిటైర్డ్ అయిందని చెప్పింది నాకు. 40,000 వస్తుందన్న నాకు. ఇప్పుడు ఇంకేముంది, ప్రార్థనలు అదే దేవుని సేవ చేసుకొని వెళ్ళిపోతాను ఇంకా అంటుంది. మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంట, నేను కళ్ళారా చూసి నేను అడిగాను, దీనికంటే ఇంకేం పని కావాలన్నా, నాకు ఇదే చాలు అంటున్నాను. క్లాత్ ఎత్తుకొని ఏం చేస్తున్నామే, దేవుని మందిరంలో ఆమె తుడుస్తుంది. ప్రేమైనటువంటి వారా, మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనల్ని మనం ఏం చేయాలా, తగ్గించుకొని మనం రావాలి. మనం ఎంత బయట ఎన్ని పదవులైనా ఉండొచ్చు, ఎంత ఉద్యోగమైనా ఉండొచ్చు, ఎంత డబ్బు అయినా ఉండొచ్చు, ఎన్ని ఎకరాల పొలం ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనం బెండ్ అవ్వాలి. ఏబిసిడి లెటర్స్ కానీ మనం చూస్తే ఏ బెండ్ ఇట్లా అడ్డంగా అన్ని బెండ్ అయి ఉంటుంది, బి బెండ్, సి డి అన్ని. కానీ ఐగా చూస్తే అది బెండ్ అయి ఉంటుంది, స్ట్రైట్గా అట్లా ఉంటుంది కదా. మనం అలా రావడానికి లేదు దేవుని మందిరంలో. మనం దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనం ఎలా రావాలనంటే, మనల్ని తన్ను తాను తగ్గించుకుని వాడు దేవుడు అతన్ని ఏం చేస్తాడా, హెచ్చిస్తాడండి. మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి, మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుని మందిరంలోనికి మీరు వచ్చినప్పుడు, ఆయనకు ఇవ్వవలసినటువంటి ఘనతను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు, మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు. ఒకవేళ మీ పనిని, మీ బిజినెస్ని, మీ వ్యాపారాన్ని, మీ కుటుంబాన్ని ముందు ఎవరిని ప్రేమించాలా, ముందు దేవుడిని ప్రేమించాలి. ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనలను మన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. జబన్ గారి గురించి చెప్పుకొని వెళ్ళాలి అని అనుకుంటే అది సమయం సరిపోదు. ఆయన చేసినటువంటి ఆ సువార్త, ఆయన చేసినటువంటి ఆ పనులు, ఈ రోజుల్లో ఎవరు కూడా అలా కష్టపడడానికి లేదు, ఉండరు అనుకుంటానే, కష్టపడలేరు అనుకుంటాను. అయితే ఇలాంటి ఒక పరిచయను మన చేతికి అనగా విడిచిపెట్టి మనం వెళ్ళాం. కాబట్టి సంఘస్థులందరూ కూడా, వాళ్ళు తులసిలో ఉన్న వాళ్ళు కావచ్చు, తాండలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు, మీరు ప్రభు సేవలో ఈ సేవను జ్ఞాపకం చేసుకొని మీరేం చేయాలి, మీకు ఇచ్చినటువంటి ఆ పనిని సంఘం కొరకు మీరేం చేయండి, మీరు ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు పాటుపడండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు నాయన. నెహెమ్యా తన హృదయంలో ఎంతో బాధను, వేదనను వెళ్ళగక్కినట్టుగా
జపన్న గారు చెన్నై పట్టణంలో నుంచి, అయ్యా ఇంత దూరం వచ్చిన ఆయన నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పగలిగేటటువంటి మనస్సును మీరు అన్నగారికి ఇచ్చారు. ఎంతమంది ఆత్మలు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రభా. చాలా మంది ఇంకా రాలేదు. అనేక గ్రామంలోనికి అన్నగారి యొక్క సువార్త వెళ్ళింది. పాపంలో శాపములో అయ్యా పట్టుబడినటువంటి వారికి సువార్త చెప్పి ఈ దినాన వారందరూ రక్షింపబడి బాప్తిస్మ పొందుకొని మీ మందిరంలో ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జవన్న గారి హృదయంలో నుంచి కలిగిన భారం ప్రభువా. ఆ సేవను అన్నగారు విడిచిపెట్టి వెళ్ళి ఉండగా ఈ సేవ ఇక్కడితో కాకుండా దీనిని కొనసాగించి ఇంకా అనేక గ్రామంలో ఎక్కడైతే మందిరం అవసరం ఉన్నదో అక్కడ మందిరం కట్టుట కొరకు ఇంకా సువార్త సేవ చేయడానికి ఆయన ఇంకా కూడా ప్రభు సేవకులు అవసరమై ఉంటూ ఉన్నారు. ఈ సువార్త సేవను చేయడానికి ప్రభు మీ బిడ్డలను ప్రభు మీరు ప్రేరేపించి ఈ సేవలు పాలిభాగస్తులుగా మీరు చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఈ సేవను ప్రభు ముందు ఇప్పుడు నడిపిస్తున్నటువంటి ఆయన జాన్ పాస్ కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఇంకను ఉన్నన్న నాలుగు ప్రభు ఆత్మతో శక్తితో శారీరకమైనటువంటి ఆత్మీయమైనటువంటి బలవంత శక్తితో మీరు నింపి పరలోక జ్ఞానంతో మీరు పరలోక జ్ఞానం నుంచి ఈ సేవలను కొనసాగించడానికి మీరు కృప చూపించండి. ఆ తోటి సేవకులను ఈరోజు వచ్చి వాక్యములైన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మీరు ఆశీర్వదించి దీవించి మరి మిగిలి ఉన్న భాగం అంతటిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.